రైట్ రామారావు గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నళిని గారు, ఇందాక నెట్వర్క్ కట్ అయింది, కంటిన్యూ చేయండి. చెప్పండి నళిని గారు. రహీం గారు, ఇప్పుడు క్లియర్ గా ఉందండి. ఓకే, నైస్. చెప్పండి సార్. ఓకే నళిని గారు, సో చెప్పండి. కంటిన్యూ చేయండి. ఇప్పుడు రిఫార్మ్స్ అనేవి ఒక కంటిన్యూస్ ప్రాసెస్ రహీం గారు. ఇప్పుడు తోటి ప్యానలిస్ట్ శ్రీనివాసరావు గారు కూడా చెప్పినట్టు అట్లా ఎందుకు జరిగింది? ఇప్పుడు ప్రైవేటైజేషన్, మనకి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ సెక్టర్ ని కాంపిటీషన్ కింద పెట్టి మళ్ళీ మనం వీఆర్ గోయింగ్ బ్యాక్ అని చెప్పేసి అని అన్నారు. దట్ ఈస్ ట్రూ అండి. రిఫార్మ్స్ అనేవి అది కంటిన్యూస్ ప్రాసెస్ గా జరుగుతూ ఉంటాయి. అండ్ అది వ్యక్తులు కానీ వ్యవస్థలు కానీ అన్నీ కూడా మిస్టేక్స్ నుంచి మళ్ళీ నేర్చుకుంటూ ఉంటారు. వాటిని పునరావృతం కాకుండా వాటిని మార్చుకుంటూ ఉంటారు. దిస్ ఇస్ ఆల్ అ ప్రాసెస్ ఆఫ్ రీఫార్మ్. అయితే ఇప్పుడు సోదరులు బొట్ల రామారావు గారు కూడా చెప్పినట్టు ఇప్పుడు ఈ విషయంలో మనం రాజకీయాల్ని పక్కన పెట్టేద్దామండి. అయితే ఈ రిఫార్మ్స్లో భాగంగా ఒక ప్రభుత్వం ఒక స్టెప్ తీసుకున్నప్పుడు మరొక ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తేనే అది కంటిన్యూషన్ ఉండి ఒక రిఫార్మ్కి మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళం అవుతామండి. అయితే ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాడు నేడులో భాగంగా రాష్ట్రంలో ఉన్న స్కూల్స్, ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తీర్చిదిద్దడం అనేది నిజం. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి టాయిలెట్స్ కానీ ఎమ్యూనిటీస్ కానీ అట్లాగే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేశారు. అయితే కొంతవరకు ఇంకా సిస్టంలో ఆ ప్రాసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది కానీ దాని ప్రాసెస్లోకి ఇంకా వెళ్ళలేదంటే అంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్లోకి అది ఇంకా చొచ్చుకుని వెళ్ళలేదు. అయితే దాన్ని కంటిన్యూషన్లో పెట్టి దాన్ని దానిని స్టార్ట్ చేసి ఎడ్యుకేషన్ రిఫార్మ్ని స్టార్ట్ చేసి ఆ రిజల్ట్ బయటకు తీసుకురావడంలో నారా లోకేష్ గారు చేసిన కృషి ఇట్స్ రియల్లీ కమెండబుల్ అండి. అదేంటంటే ఆయన ఇప్పుడు ఇదివరకు గవర్నమెంట్ స్కూల్స్లో 45 యాప్స్ ఉండేయండి టీచర్స్కి. దెర్ ఆర్ 45 యాప్స్. అంటే ఈ 45 యాప్స్ని వాళ్ళు ఆపరేట్ చేసుకుంటే కానీ వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకోవడానికి వీలయ్యేది కాదు. అయితే ఆ 45 యాప్స్ని ఒక యాప్లోకి తీసుకొచ్చి ఒక యూజర్ ఫ్రెండ్లీ విధానాన్ని టీచర్స్కి, ఆర్గనైజేషన్కి అప్పచెప్పారు. అంటే టీచర్స్ టైం ఎక్కడా వేస్ట్ అవ్వకుండా ఆ 45 యాప్స్ని ఒక యాప్లోకి తీసుకొచ్చి ఇట్ ఈస్ కాల్డ్ లీప్, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఈ లీప్ అనే ఒక్క యాప్ని తీసుకొచ్చి ఆ ఒక్క యాప్తో మొత్తం ఎంటైర్ సిస్టమ్ని కోఆర్డినేట్ చేసే విధంగా నెట్వర్క్ డెవలప్ చేశారండి. సో దిస్ ఈజ్ వన్ రియల్లీ కమెండబుల్ స్టెప్ వాట్ నారా లోకేష్ గారు హ్యాస్ టేకెన్. అయితే ఈ ఇందులో స్టూడెంట్స్ భాగంగా ఉంటారు, పేరెంట్స్ భాగంగా ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ కూడా భాగంగా ఉంటుంది. అంటే మొత్తం సిస్టమ్ అంతా కూడా ఒక అంబ్రెల్లా కిందకి ఇట్ ఈస్ అండర్ వన్ అంబ్రెల్లా. అట్లాగే టీచర్స్కి ఒక ఎంకరేజింగ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడు టీచర్లు టోటల్గా వాళ్ళ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, వాళ్ళ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, పిల్లల్ని బాగా తీర్చిదిద్దాలి అంటే టీచర్లకి ఒక వర్కింగ్ అట్మాస్ఫియర్, చాలా పాజిటివ్ వర్కింగ్ అట్మాస్ఫియర్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో భాగంగా టీచర్లకి ఏవైతే ఎన్నో సంవత్సరాల నుంచి సీనియారిటీ ఇష్యూస్లో వారికి చాలా జాప్యం జరిగింది. ఆ సీనియారిటీ ఇష్యూస్ని ఫిక్స్ చేసి అలాగే టీచర్లు వాళ్ళ జిల్లాలో వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ ట్రాన్స్ఫర్ వాళ్ళు అడిగి తీసుకునే ఒక వెసులుబాటును కల్పించి టీచర్స్ అందరికీ వర్కింగ్ అట్మాస్ఫియర్లో ఒక ఈజీని క్రియేట్ చేశారు. సో వాళ్ళు హ్యాపీగా వెనక్కి వెళ్ళి వాళ్ళ పని మీద వాళ్ళు వర్క్ చేసుకునే పని మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా, పిల్లల కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేసే విధంగా కూడా అది అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారండి. అట్లాగే బ్రిడ్జ్ కోర్సులు ఇంట్రడ్యూస్ చేశారు. బ్రిడ్జ్ కోర్సులు అంటే 5th నుంచి 6thకి వెళ్ళే పిల్లలకి చాలా క్రూషియల్గా ఉంటాయి సిలబస్లు. సో సడన్గా 5th నుంచి అంటే ఎవరైనా సడన్గా 6thలో జాయిన్ అయ్యారు, వాళ్ళు అప్డేట్ అవ్వలేదు 5th నుంచి అంటే ఒక బ్రిడ్జ్ కోర్సును క్రియేట్ చేశారు. సో ఆ బ్రిడ్జ్ కోర్సులో సమ్మర్ హాలిడేస్లో 6thలో ఏం జరుగుద్ది అనే దాన్ని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారు. సో వాళ్ళకి నెక్స్ట్ క్లాస్ వచ్చేసి వాళ్ళకి ఈజీ అవుతుందండి. సో ఇలాంటి చాలా క్రియేట్ చేయడం వల్ల ఆ ఈజ్ ఆఫ్ వర్కింగ్ డెవలప్ అయింది, అట్లాగే ఈజ్ ఆఫ్ లెర్నింగ్ కూడా డెవలప్ అయిందండి. సో ఈ రకంగా
ఈ తక్కువ టైంలో 1 ఇయర్‌లో అనేది ఈ రిజల్ట్‌ని తీసుకురావడం ఒక ప్రాక్టికల్‌గా పాసిబుల్ అయింది. ఇటు ప్రభుత్వానికి, అటు వ్యవస్థకి కూడా చాలా ప్రాక్టికల్‌గా పాసిబుల్ అయింది సార్. అట్లాగే మనం ఈరోజు చాలా హ్యాపీగా మనం న్యూస్ పేపర్‌లో ఆ యాడ్ ఎప్పుడు కూడా మనం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్‌ని, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూషన్స్‌ది ఫ్రంట్ పేజ్‌లో చూస్తా ఉంటాం. అట్లాగా ఒక ప్రభుత్వానిది చూస్తుంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, అందులో అది ఎంత స్వాగతించాల్సిన విషయం అంటేనండి, ఒక సమాజం నిజంగా ఒక ప్రోగ్రెసివ్ నేచర్‌లో ఉండాలి అనంటే, ఒక ప్రోగ్రెసివ్ వేలో ముందుకెళ్ళాలి అంటే, రాజకీయం అనేది పాఠశాలల అరుగు అంటే బయట గేటు దగ్గర ఆగిపోవాలి సార్. అలాంటిది పాఠశాలల్లోకి రాజకీయాలు వెళ్ళి చాలా సంవత్సరాల నుంచి రాజకీయాలు వెళ్ళిపోయినియి. కానీ ఆ పూర్వ వైభవం ఏదైతే ఉందో, ఆ బేసిక్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, పాలిటిక్స్ హాస్ టు స్టాప్ నియర్ ద గేట్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అనే ఒక ప్రిన్సిపల్ ఏదైతే ఉందో, ఆ ప్రిన్సిపల్‌కి కట్టుబడి ఈరోజు ప్రభుత్వం ఏదైతే విధానం తీసుకొచ్చిందో ఇది చాలా ప్రశంసనీయం సార్. ఎందుకంటే పేపర్ యాడ్‌లో ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటోలు లేవు. ఎక్కడ పార్టీ రంగులు లేవు. ఎక్కడ పార్టీ పేరు లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ స్టూడెంట్స్. స్టూడెంట్స్ ఏం చేశారు? వాళ్ళ అచీవ్‌మెంట్ ఏంటి? వాళ్ళకి కృతజ్ఞతలు, అట్లాగే వాళ్ళని తీర్చిదిద్దిన ఆ టీచర్స్‌కి కృతజ్ఞతలు అంతా ఆ యాడ్ ఏసారు చూసారా? దట్ ఈస్ రియల్లీ హార్ట్ టచింగ్ అండి. అట్లాగే ఇది ఒక స్వాగతీయ అంశం ఏంటంటే, ఎక్కడా కూడా ఇట్ ఈస్ నాట్ పొలిటిసైజ్డ్. అది పొలిటిసైజ్ అవ్వకూడదండి. ఎప్పుడు కూడా విద్య పొలిటిసైజ్ అవ్వకూడదు. అయితే మనకి అన్‌ఫార్చునేట్ ఏంటంటే, మనం ఇంతకు ముందు కూడా అంటే అంగన్వాడీలో దొరికే గుడ్ల మీద కూడా మనం స్టాంపులు వేసిన ఒక సిట్యుయేషన్‌ని చూసాము. అయితే అక్కడి నుంచి వెనక్కి మళ్ళీ బేసిక్ ప్రిన్సిపల్స్‌కి మనం ఎక్కడైతే వచ్చామో అది చాలా స్వాగతించాల్సిన విషయం. చాలా అందరూ చూసి, మెచ్చుకొని, నేర్చుకొని దాన్ని ముందుకు ఎళ్ళాల్సిన విషయం సార్. ఓకే నళిని గారు.